ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ప్రతి సంవత్సరం మార్చ్ 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి నివారణా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా క్షయవ్యాధి గురించి, క్షయవ్యాధి ఎవరికి ఎక్కువగా వస్తుంది అనే విషయాలు, మరియు ఈ క్షయవ్యాధికి చికిత్స ఏ విధంగా ఉంటుంది, అట్లాగే క్షయవ్యాధిని మనం నివారించాలంటే ఏం చేయాలనే విషయాలను మనకు వివరించడానికి జిల్లా క్షయ వైద్యాధికారి డాక్టర్ బి అవంతి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ నేపథ్యం ఏమిటి, క్షయవ్యాధి ఎవరికి వస్తుంది, క్షయవ్యాధిని నివారించాలంటే చికిత్స ఏమిటి, ఈ సందర్భంగా మనము ఈ విషయాలను మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ప్రపంచ క్షయవ్యాధి నివారణా దినోత్సవం యొక్క నేపథ్యం ఏమిటి, వాటి వివరాలు మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారండి. వరల్డ్ టీబీ డే అనేది 24th మార్చ్ 1882ని మనం కమెమరేట్ చేసుకోవడానికి వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఆ టైంలో రాబర్ట్ కోచ్ అనే సైంటిస్ట్ హీ హాస్ డిస్కవర్డ్ ద బ్యాసిల్లై విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ ట్యూబర్క్లోసిస్. ఆ టీబీ బ్యాసిల్లై అనే ఆర్గానిజంని ఆయన ఐడెంటిఫై చేశాడు కాబట్టి దట్ ఈస్ అ బిగ్ బ్రేక్ త్రూ ఇన్ ట్రీట్మెంట్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద డిసీజ్. సో టు కమెమరేట్ దట్ ఒకేషన్ వీ సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ టీబీ డే ఆన్ 24th మార్చ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. అయితే క్షయవ్యాధిని మనము ఎలా గుర్తించవచ్చు, ఎవరికి ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాలు మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారు. టీబీ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చి ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ అయి ఉండొచ్చు, అబౌవ్ 60 years, అండర్ నరిష్డ్, మాల్ నరిష్డ్ చిల్డ్రన్, పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ హెచ్ఐవి, పీపుల్ హూ ఆర్ లివింగ్ విత్ డయాబెటీస్, తర్వాత ఇంతకుముందు టీబీ వచ్చిన పేషెంట్స్, టీబీ పేషెంట్స్ వాళ్ళ కాంటాక్ట్స్, వీళ్ళందరికీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. దీస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ లీడ్ టు టీబీ. మరి ఈ క్షయవ్యాధిని నివారించాలంటే ఎలాంటి చికిత్సా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాలు మా శ్రోతలు కొద్దిగా అందిస్తారు. నివారించడం అంటే రాకన్నా ముందు మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ వచ్చి మనము ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి, విచ్ ఇస్ హై ప్రోటీన్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్. ఆ తర్వాత దెన్ రెగ్యులర్గా మనం చెకప్స్ చేసుకోవాలి. అంటే డయాబెటీస్ ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ కానీ, ఈవెన్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి కూడా టీబీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో రెగ్యులర్ చెకప్లో ఉంటూ ఉండాలి. ఆ తర్వాత మెయిన్ వచ్చి ఇది ఎయిర్ బోర్న్ డిసీజ్, అంటే గాలి ద్వారా వచ్చే డిసీజ్ కాబట్టి మనం ఏదైనా బాగా క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడము, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే రావడానికి ఛాన్సెస్ తగ్గుతుంది. అదే, మరి ఈ టీబీ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ పల్మనరీ టీబీయే మనకు ఎక్కువగా తెలుసు కాబట్టి, ఇది పల్మనరీ టీబీ కాకుండా ఎలాంటి టీబీ ఎన్ని రకాలుగా వచ్చే అవకాశం ఉంటుందనే వివరాలు ఒకసారి అందిస్తారు. టీబీ అనేది 2 types ఉంటుందండి. ఒకటి పల్మనరీ అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా పల్మనరీ. పల్మనరీ టీబీ అంటే లంగ్స్ని ఎఫెక్ట్ చేసేదాన్ని పల్మనరీ టీబీ అంటారు. ఎక్స్ట్రా పల్మనరీ అంటే లంగ్స్ కాకుండా వేరే బాడీ పార్ట్స్ని ఎక్కడ ఎఫెక్ట్ చేసినా దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా పల్మనరీ. సో రెండింటిది ప్రెజెంటేషన్ వేరే ఉంటుంది. పల్మనరీ ఉన్నప్పుడు దగ్గు ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, ఎందుకంటే లంగ్ ప్యారెంకైమా ఇస్ ఇన్వాల్వ్డ్ కాబట్టి రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటాయి. వేరే సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వేరే రకంగా ప్రెజెంటేషన్ ఉంటుంది. అంటే ఫీవర్ ఉండొచ్చు, మెనింజైటిస్ ఉంటే ఫిట్స్ రావచ్చు, లేకపోతే ఈవెన్ అబ్డామినల్ టీబీ అయితే మనకి ఇంటెస్టైనల్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడము, కాన్స్టిపేషన్, పెయిన్ అబ్డామిన్, బోన్ టీబీ ఉండొచ్చు, కొంతమందికి స్పైన్ టీబీ వచ్చినప్పుడు పెరాలసిస్ రావచ్చు. సో ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద ఆర్గన్ విచ్ ఈస్ ఎఫెక్టెడ్. ఈవెన్ యూట్రస్లో కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు. సో ఏ ఆర్గన్ అయితే అది ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని బట్టి మనకు ఆ సిమ్టమాటాలజీ ఉంటుంది. మరి ఈ టీబీ వచ్చిన వాళ్ళని ఎలా గుర్తించాలి, ఎట్లా గుర్తించాలి, మనం ఏ విధంగా గుర్తించాలి, ఏ టెస్ట్ ఉంటుంది? ఓకే, వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి, డయాగ్నోస్ చేయడానికి మనకు ఫస్ట్ సిమ్టమ్స్ అంటే ఫస్ట్ మనకి పల్మనరీ ఆర్ ఎక్స్ట్రా పల్మనరీ. పల్మనరీ పేషెంట్ అయితే కాఫ్ ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని ఎర్లీ మార్నింగ్ స్పూటమ్ శాంపిల్ తీసుకురమ్మని చెప్పాలి. ఎర్లీ మార్నింగ్ ఎందుకు అని అంటే నైట్ పడుకున్నప్పుడు ఆ బ్యాసిల్లై ఏదైతే ఉందో అది ఆ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్లో అక్యుములేట్ అయి ఉంటుంది. సో ఫస్ట్ స్పూటమ్ మనం ఏదైతే మార్నింగ్ ఎక్స్పెక్ట్ చేస్తామో దాంట్లో బ్యాసిల్లై ఉంటాయి కాబట్టి ఆ స్పూటమ్ శాంపిల్ తీసుకొని మనం టెస్ట్ చేసుకోవాలి. అండ్ దానికి టెస్టింగ్ వచ్చేసి నాట్ టెస్టింగ్, సిబి నాట్ అండ్ ట్రూ నాట్, న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్టింగ్ అంటారు. దాంట్లో ఎంత చిన్న బ్యాసిల్లై ఉన్నా దాన్ని చాలా టైమ్స్ మల్టిప్లై చేసి యాంప్లిఫై చేసి మనం డిటెక్ట్ చేయడానికి వస్తుంది. దట్ ఈస్ వన్ టెస్ట్. అండ్ ఇంకొకటి మనం ఎక్స్రే చేసుకోవచ్చు, ఎక్స్రే చెస్ట్, వేరిన్ మనకి ఒపెసిటీస్ కానీ సాలిడిఫికేషన్ కానీ అవన్నీ కనపడతాయి.
సో దట్ ఈస్ ఫర్ పల్మనరీ. ఆ తర్వాత ఎక్స్ట్రా పల్మనరీకి వచ్చి ఏది ఎఫెక్ట్ అవుతుందో ఆ ఆర్గన్ని బట్టి చేసుకోవాలి. లైక్ అబ్డామినల్ టీబీ, అల్ట్రాసౌండ్ కానీ, బయోప్సిస్ కానీ, తర్వాత సర్వైకల్ లింఫ్ నోడ్స్ ఉంటాయి, లేకపోతే వేరే ఎనీ అదర్ లింఫ్ నోడ్స్, వాటికి ఎఫ్ఎన్ఏసీ చేయడమా, బయోప్సీ చేయడమా, ఆ స్పెసిమెన్స్ని తీసుకొని మళ్ళీ వాటిలోంచి కూడా మనం శాంపిల్ తీసి నాట్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ టీబీని ఒకవేళ ఒక వ్యక్తిలో గుర్తించినట్లయితే వారికి ఎంతకాలం చికిత్సా విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది? ఓకే, పల్మనరీ కానీ ఎక్స్ట్రా పల్మనరీ కానీ, ఫస్ట్ పల్మనరీ అయితే కంపల్సరీగా 6 months ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫస్ట్ 2 months 4 drugs ఇస్తారు, దాని తర్వాత 3 drugs ఇస్తారు నెక్స్ట్ 4 monthsకి. సో ఇట్ ఈస్ కంప్లీట్గా 6 months ఆఫ్ ట్రీట్మెంట్. ఎక్స్ట్రా పల్మనరీకి డిపెండింగ్ అపాన్ ద సినారియో, డిపెండింగ్ అపాన్ ద క్లినిషియన్స్ అడ్వైస్, ఇట్ విల్ లాస్ట్ ఫ్రమ్ 6 to 12 months. అది ఆ కండిషన్ని బట్టి అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. తర్వాత ఈ 6 months ఆఫ్ డ్యూరేషన్ ఆర్ 12 months ఆఫ్ డ్యూరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఆ టైంలో మనం మందులు సరిగ్గా వాడకపోతే డిఫాల్ట్ అయినా మళ్ళీ తర్వాత మనకి టీబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొద్ది రోజులు వాడి మళ్ళీ దాన్ని ఆపేసి మళ్ళీ టీబీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మందులకి ఆ బ్యాసిలై రెసిస్టెంట్ అయిపోయి వీ విల్ గో టువర్డ్స్ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్. డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ కూడా క్యూరబులే, బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ మెడికేషన్ వెన్ కంపేర్ టు డ్రగ్ సెన్సిటివ్ టీబీ. సో అది ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ద డ్యూరేషన్ అండ్ డోసేజ్ ఆఫ్ ద మెడికేషన్. అయితే మనం జిల్లాలో మన టీబీ వ్యాధిగ్రస్తులు ఎంతమందిని మనం ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది, అట్లాగే వారికి ఎలాంటి చికిత్సను అందించారు, ఎలాంటి సదుపాయాల్ని ప్రభుత్వం తరఫున కల్పించారనే విషయాల్ని మన శ్రోతలకు కొద్దిగా అందిస్తారు. ఇప్పటి వరకు అయితే మన దగ్గర దాదాపు 2061 పేషెంట్స్ ఉన్నారండి ట్యూబర్క్లోసిస్ డయాగ్నోస్డ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో. వీళ్ళకి ఎనీ పేషెంట్ హూ ఇస్ డయాగ్నోస్డ్ విత్ టీబీ వాళ్ళ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ పార్ట్ కానీ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ అండి. దేనికి కూడా మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రైవేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈవెన్ ప్రైవేట్లో తీసుకున్న శాంపిల్స్ కూడా మన గవర్నమెంట్ ల్యాబ్లోనే ప్రాసెస్ చేసి మన గవర్నమెంట్ ల్యాబ్ నుంచే మనం రిజల్ట్స్ ఇస్తాం. సో ఇట్ ఈస్ ఎ ఫ్రీ పార్ట్. ట్రీట్మెంట్ కూడా 6 months కావచ్చు, 12 months కావచ్చు, డ్రగ్ సెన్సిటివ్ కావచ్చు, డ్రగ్ రెసిస్టెంట్, ఆల్ ద కేటగిరీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది ట్రీట్మెంట్. అండ్ తర్వాత నెక్స్ట్ నిక్షయ్ పోషణ్ యోజన కింద ఎవ్రీ పేషెంట్కి హూ హ్యాస్ బీన్ డయాగ్నోస్డ్ ఎవ్రీ మంత్ 1000 rupees ట్రాన్స్ఫర్ చేస్తారండి వాళ్ళ అకౌంట్కి. దట్ ఈస్ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేంటంటే ఇట్స్ ఎ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ఫర్ దేర్ వెల్ బీయింగ్ డ్యూరింగ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే వాళ్ళు ఎన్ని రోజులు ట్రీట్మెంట్లో ఉంటారో అన్ని రోజులు అన్ని మంత్స్ 1000 rupees వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. దట్ ఈస్ నిక్షయ్ పోషణ్ యోజన. ఎస్, టు సపోర్ట్ దేర్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆర్ వెల్ బీయింగ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే యాజ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఎలిమినేషన్ ఆఫ్ టీబీ, ద కాన్సెప్ట్ ఆఫ్ జన్ భాగీదారీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాంచ్ చేశారండి. జన్ భాగీదారీ అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ షుడ్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ఎలిమినేటింగ్ ట్యూబర్క్లోసిస్. అంటే మనం అందరము దాంట్లో భాగస్వాములు అవ్వాలి, ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయగలగాలి. బికాజ్ ఎలిమినేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ వన్ సింగిల్ పర్సన్ ఆర్ వన్ సింగిల్ డిపార్ట్మెంట్. అందరికీ అవగాహన ఉండాలి, అందరూ వాళ్ళ పార్ట్ని ప్లే చేస్తేనే ఒక డిసీజ్ని మనం ఎలిమినేట్ చేయగలం. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్ ఇస్ నిక్షయ్ మిత్రాస్. అంటే ఎనీ పర్సన్, ఎనీ వాలంటీర్, any political representative, any person, they can help a patient with respect to nutrition or financially or vocational support. ఎలా అయినా సరే ఒక టీబీ పేషెంట్కి మనం హెల్ప్ చేయగలిగితే వాళ్ళకి ఆహారాన్ని అందించడము, న్యూట్రిషన్ కిట్స్ అంటారు, ఫుడ్ బాస్కెట్స్ని ఇష్యూ చేస్తారు. అంటే ఎవ్రీ మంత్ ఒక ఫుడ్ బాస్కెట్ ఇస్తాం. ఎన్ని మంత్స్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారో అన్ని మంత్స్. ఈచ్ బాస్కెట్ విల్ కాస్ట్ అరౌండ్ 600. అంటే ఒక 6 months అంటే 3600 మనం ఆ పేషెంట్కి న్యూట్రిషన్ కోసం హెల్ప్ చేయడం 6 నెలల పాటు ఇస్తాం. దాంట్లో మనము 3 kgs ఆఫ్ రైస్, 1/2 kg ఆఫ్ దాల్, గీ, చిక్కీ, జాగరీ, పీనట్స్ ఇవన్నీ మనం దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు ఫుడ్ బాస్కెట్స్లో. అండ్ ఇప్పటి వరకు నిజామాబాద్లో రిజిస్టర్డ్ నిక్షయ్ మిత్ర సార్ 256. అండ్ ఇప్పటి వరకు మనం ఇష్యూ చేసిన టోటల్ ఫుడ్ బాస్కెట్స్ వచ్చేసి 2306. ఈ సంవత్సరం మార్చి 24వ తేదీన మనం ఈ ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు ఈ సంవత్సరానికి 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ క్షయవ్యాధి నివారణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి, మరి అట్లాగే ఈ క్షయవ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి మీరేమైనా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారా అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారా? ఈ 2026కి థీమ్ ఫర్ ద వరల్డ్ టీబీ డే ఇస్ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై భారత్ పవర్డ్ బై జన్ భాగీదారీ. జన్ భాగీదారీ అనేది మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారి కాన్సెప్ట్, వేర్ ఇన్
ఎలిమినేషన్లో అందరూ భాగస్వాములు అవ్వాలి. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ టు ఎలిమినేటింగ్ ట్యూబర్క్లోసిస్. సో దట్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్. అండ్ ఆ కాన్సెప్ట్ కిందనే మనకి ఇప్పుడు ఈ నిక్షయ మిత్రాస్ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ జన్ భాగీదారి మనము తీసుకుంటున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ అవగాహన కార్యక్రమాలు అంటే ఇప్పుడు వరల్డ్ టీబీ డే రోజు మన డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో మనకి ర్యాలీ ఉంటుంది జీజీహెచ్ నుంచి కొంచెం దూరం. ఆ తర్వాత రేడియోలో మీకు ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. అండ్ సోషల్ మీడియాలో మేము డైలీ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవ్రీడే వి పోస్ట్ ఇట్ ఆన్ ట్విట్టర్. సో అది ఉంటుంది. అండ్ వరల్డ్ టీబీ డే రోజు ఇప్పుడు ఈ ట్యూస్డే March 24, 2026 రోజు మనకి జీజీహెచ్లో 7th ఫ్లోర్లో ఆ రోజు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మన డిఎంహెచ్ఓ మేడం గారి ఆధ్వర్యంలో మన డిటిసిఓ మేడము వాళ్ళందరూ ఉంటారు, అందరు పిఓస్ అందరూ వస్తారు. దాంట్లో అందరూ వాళ్ళ వాల్యుబుల్ మెసేజ్ని డెలివర్ చేస్తారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీరు మా శ్రోతలకు క్షయవ్యాధి పట్ల అవగాహన కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా మా ఆకాశవాణి శ్రోతల తరఫున మా ఆకాశవాణి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.